హృదయపూర్వక నమస్కారం. నాకు చాలా క్లుప్తంగా మాట్లాడుతున్నాను, ఎక్కువసేపు మాట్లాడాలి. నరేంద్ర మోడీ అటెండ్ చేయించుకోలేదు. పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయింది. సీమాంధ్ర తెలంగాణ రాష్ట్రాలు భారతదేశం రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ రెండింటికి చాలా తేడా. కానీ ఈ మధ్యలో నాకు దేశ సమగ్రతకు భంగం కలిగించే, అది కులపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, ప్రాంతీయ పరంగా కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొడితే దానిని ఇక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వాలతో, ఎన్డీఏ కానీ శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ దీన్ని క్షమించడం. ఈ మధ్యన చూస్తున్నాం, ఈ మధ్యన ఒక మీటింగ్లో టీఆర్ఎస్ నాయకుడు శ్రీ చంద్రశేఖరరావు గారు మాట్లాడే విధానం బాగలేదు. ఇక్కడ ఉండొచ్చు, సీమాంధ్రులు ఉండొచ్చు, కానీ పోటీ చేసే హక్కు లేదు అంటున్నారు. చాలా తప్పదు. పివి నరసింహారావు గారు సీమాంధ్ర నంద్యాలలో పోటీ చేసే ప్రధానమంత్రి అయ్యారు. ఆ విషయం మర్చిపోకండి. అలాగే ఇందిరాగాంధీ గారు మెదక్ జిల్లా నుంచి కూడా పోటీ చేసినది మర్చిపోకండి. ఇది భారతదేశం. ప్రతి ఒక్కరికి ఎక్కడైనా నివసించే హక్కు ఉంది, పోటీ చేసే హక్కు ఉంది. దీనిని మీరు రెచ్చగొట్టే మాట్లాడకండి, దేశ సమగ్రతను పాడు చేయకండి. మీరు పిచ్చి పిచ్చి కూతురు వస్తే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు దేశం. ఇలాగా పిచ్చి పిచ్చిగా ఒక పద్ధతి పాడు లేకుండా కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో విడగొట్టిన విధానంలో వచ్చిన సమస్యలు ఇవన్నీ. స్వీట్స్ పంచుకొని విడిపోవాల్సిన రాష్ట్రాలు, అన్నదమ్ముల్లో విడిపోవాల్సిన రాష్ట్రాలు ఈరోజు చిన్న ఇబ్బందులతో, ద్వేషాలతో విడిపోతున్నాయి. దాని మొదటి నుంచి నేను దానికి ఒప్పుకోలేదు. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా నేను ఆయన గాంధీనగర్లో కలిసినప్పుడు ఇదే వినియోగించుకున్న రాష్ట్రాలను విడిపోవడం సమస్య కాదు, కానీ కొంతమంది నాయకులు దాని ద్వేషాలను ఇంకా విడిపోవడానికి చూస్తున్నారు. దేశ సమగ్రతకు మంచిది కాదని చెప్పాను. ఆయన కూడా ఇదే, తెలుగు జాతి ఒకటి, రాష్ట్రాలుగా విడిపోవచ్చు కానీ తెలుగు జాతి ఒకటి. ఎందుకంటే తెలుగు జాతి ఐక్యం వచ్చే దెబ్బతింటే అది భారతదేశ జాతికే భంగం కలుగుతుంది, భారతదేశ సమగ్రతకే భంగం కలుగుతుంది. అది దయచేసి మీరు ఎవరు మర్చిపోకండి. ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, అంతేగాని ఇది వేరే దేశంలో విడిపోలేదు. మీరు పదే పదే ప్రతి ఒక్కరిని, సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని తిడతా ఉంటే మటుకు తోటి భారతీయులు, ఇక్కడున్న భారతీయులు ఎవరు ఒప్పుకోరు. దయచేసి మీరు గ్రహించండి చంద్రశేఖరరావు గారు. అలాగే ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు చూస్తే ఆయన ప్రధానమంత్రి అవ్వాలని ఆశ ఉంది. సంతోషం, అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఆయన ఈ దేశంలో ఒక క్రికెట్ ఆడాలంటే జోనల్స్ ఆడాలి, చిన్న అండర్ 19 ఆడాలి, అండర్ 14 ఆడాలి, 21 ఆడాలి. తర్వాత అన్ని కుదిరితే జోనల్స్ ఆడి రంజీకి ఫైనల్, అప్పుడు ఫైనల్గా 12 మంది జట్టులో ఉన్న సభ్యత్వం వస్తుంది. కానీ 120 కోట్ల మంది ఉన్న జనాభాకి, భారతదేశ జనాభాకి ప్రధానమంత్రి కావాలంటే ఇవన్నీ అవసరం లేదనుకున్నారేమో శ్రీ రాహుల్ గాంధీ గారు. అది ఆయన పద్ధతి. ఒక ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా మనకు అన్ని కావాలి, అన్ని పరీక్షలు పాస్ అవ్వాలి. కానీ ప్రధానమంత్రికి అవ్వాలంటే మటుకు కేవలం కుటుంబ వారసత్వం ఉంటే చాలు. ఇందిరాగాంధీ గారి ఇంట్లో పుడితే గాంధీ గారి చివరి పేరు వస్తుంది, కానీ ఇందిరాగాంధీ గారి అనుభవం రాదు. అది రాహుల్ గాంధీ గారు తెలుసుకోవాలి. అలాగే శ్రీ నరేంద్ర మోడీ గారు దశాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉండి 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రికి ఎన్నికై ప్రజలందరి ప్రేమతోటి
ఆయన లాంటి బలమైన నాయకత్వం మన బలమైన దేశానికి కావాలని కోరుకుంటే ఈరోజు మన ప్రధానమంత్రి అభ్యర్థిగా మన హైదరాబాద్కు వచ్చారు. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, ఒక ప్రధానమంత్రిగా బలమైన దేశాన్ని పాలించాలంటే చాలా బలమైన నాయకులు కావాలి. అంతేగాని బలహీనమైన నాయకులు కాదు, వారసత్వంతో ఉన్న నాయకులు కాదు. అలాంటి నాయకులు ఈ దేశాన్ని పాలించలేరు. అలాంటి పాలించడానికి ఒకప్పుడు కొంతమంది ఉన్నారేమో, కానీ ఇక్కడున్న కోట్లాది మంది యువత దానికి ఒప్పుకోరు. బలమైన నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారే మన దేశ ప్రధానిగా కావాలని ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క భారతీయుడు ఆకాంక్షిస్తున్నారు. అలాగే గత 10 ఏళ్ళుగా యూపీఏ పాలన ఉంది. గ్యాస్ రేట్ల దగ్గర నుంచి 30 సార్లు రేట్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, ఎన్నో రేట్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి. ఈ నిన్నే చూస్తున్నాను, మా అమ్మ ఇంట్లో ఆవిడ తెగ బాధపడుతుంది, రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి. ఆవిడ కొడుకు ఒకటి, నేను, ఇంకొకరు కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఆవిడే ఆ స్థాయిలో బాధపడుతుంది. కానీ ఇక సామాన్యుల పరిస్థితి మీరు ఊహించుకోవచ్చు. ఈ యూపీఏ పాలనలో సామాన్యులు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి ఇబ్బందులకు గురవకుండా ప్రతిదీ మన కంట్రోల్లో ఉండాలి, మన నియంత్రణలో ఉండాలి. ప్రతి సామాన్యుడు, ప్రతి మధ్యతరగతి వాడు సంతోషంగా ఉండాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. దానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మనందరి తరపున తెలియజేసుకుంటున్నాను. నాకు మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఈ దేశ సమగ్రతను కోరుకునేవాడిని. ఎవరు ఎన్నైనా చేసుకోవచ్చు, సంతోషంగా ఉండండి, కానీ పదవులు పొందండి, అధికారాలు పొందండి, కానీ దయచేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసే మాటలు మటుకు కట్టిపెట్టేయండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఒకటే దేశం, ఒకటే మంత్రం, అభివృద్ధి. ఒకటే పేరు దేశమంతా, శ్రీ నరేంద్ర మోడీ. ఒకటే నినాదం దేశమంతటా మోగుతుంది.